హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని డేస్ తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఇది 2023 నుంచి అనుకుంటున్నానండి, ఎప్పుడెప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా అని. సో ఫైనలీ నా డే వచ్చేసింది. సో ఇవాళ నుంచి ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎందుకు ఈ జర్నీ అనుకుంటున్నారా? సో మన యూట్యూబ్ ఛానల్ పేరు బెంగళూరు డేస్ కదండి. సో మనం బెంగళూరులో ఉంటుంది చేయాలి కాబట్టి హోమ్ టౌన్ నుంచి బెంగళూరుకి వస్తున్నాం. అది కూడా ఎప్పుడు అంటే మన దసరా హాలిడేస్ తర్వాత. సో ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారా అందరూ? సో అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఏం జరగలేదు. సో ఆల్ సేఫ్. సో జాగ్రత్తగా వెళ్ళండి. లీవ్ సూనర్, లైవ్ లాంగర్. సో ఈ కొటేషన్ని గుర్తుపెట్టుకొని డ్రైవ్ చేయండి. సో ఇంకా చెప్పాలంటే ఈ జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ జర్నీ మొత్తం చాలా ఫన్నీగా జరిగిందండి. సో ఏంటి అంటే ఇది మేము ఎక్కిన బస్సు ఏంటంటే ఎక్స్ప్రెస్ ఆర్టీసీ అనమాట. అంటే సూపర్ లగ్జరీ బస్సు ఉంటుంది కదా, ఫ్రమ్ రాయచోటి టు బెంగళూరు అనమాట. సో తెలిసిందే కదండి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా మంది ఉంటారు. బస్సులు చాలా ఫిల్ అవుతాయి. మీరు చూసినట్టయితే వీడియోలో అందరు కింద కూడా కూర్చున్నారు బస్సులో. సో లక్కీగా మాకు డ్రైవర్ వెనకాల సీట్లో సీట్స్ దొరికాయి అనమాట. సో ఎవరెవరు ట్రావెల్ చేశారు అంటే నేను ఇంకా మా బ్రదర్ అనమాట. సో వచ్చేటప్పుడు అయితే ఆ డ్రైవర్కి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకున్నారండి ముందర కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ మీద. ఏంటి అంటే కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి అసలు డ్రైవింగే రాదు. ఇంకా బెంగళూరులో ఉన్న పీపుల్స్ని అయితే మొత్తం వేసుకున్నారండి. ఒక హాఫ్ అన్ అవర్ మేము ముందర ఒక పిల్లోనితో కూర్చున్నాము, వాడైతే నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా మేమా, సో ఆబ్వియస్లీ నవ్వు వస్తుంది కదండి. సో అలా నవ్వుతూ జర్నీని అలా కంప్లీట్ చేసుకుంటూ ఒక 8 hours అండి బాబు. నార్మల్గా అయితే 6 to 7 hours వచ్చేసి ఉండొచ్చు. మేమేమో 8:30కి వచ్చాం. ఎప్పుడో 2 o'clockకి రాయచోటిలో బస్ ఎక్కితే 8:30కి దిగాం బెంగళూరులో. ఎందుకు అనుకుంటున్నారా? బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే. హెచ్ క్రాస్లో 1 hour ట్రాఫిక్, హొస్కోటలో 1 hour ట్రాఫిక్, ఇంకా టిన్ ఫ్యాక్ట్ నుంచి రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్. సో సరిపోయిందండి.